ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము కీర్తనల గ్రంథము 73వ అధ్యాయం 22 నుండి 26 వచనాలు చదువుతున్నాను. నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని, నీ సన్నిధిని మృగము వంటి వాడనైతిని. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను. నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు. నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు. తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకు ఉండగా లోకంలోనిది ఏదియూ నాకక్కర్లేదు. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. ఆమెన్. నిజమే, మనం చాలా తెలివైన వాళ్ళం అని అనుకుంటాం. మన కొలీగ్స్ దగ్గర కానీ, ఇంట్లో వాళ్ళ దగ్గర, ఫ్రెండ్స్ దగ్గర కానీ చాలా తెలివైన వాళ్ళం అని ప్రూవ్ చేసుకోవాలనుకుంటాం. కానీ దేవుడి దగ్గర మన తెలివితేటలన్నీ వేస్ట్. మనుష్యుల మహాజ్ఞానము ఆయన దృష్టిలో వెర్రితనము. లోకంలో ఉన్నన్ని రోజులు మన చుట్టూ ఎంతో మంది ఉంటారు, మనం ఎంతో మంది చుట్టూ ఉంటాం. కానీ ఒకసారి లోకాన్ని విడిచిన తర్వాత దేవుని దగ్గర మాత్రమే మనం ఉండాలి.